ఇప్పుడు మనం చేయబోతున్నాం నేరేడుకాయ జ్యూస్. నేరేడుపల్లి జ్యూస్ చేయాలంటే మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. దాన్ని సిమ్లో పెట్టుకొని ఒక పాత్రను మీద పెట్టేయాలి. తర్వాత స్టవ్ కొంచెం అలా మీడియంగా పెట్టుకొని దానిలోకి చిన్నగా నీళ్లు పోయాలి. ఈ నీళ్లు మరిగే లోపల మనం నేరేడుపల్లిని కట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మధ్యలో ఉన్న గింజను తీయకుండానే ఊరికనే అలా కొన్ని ఘాటుల్లాగా పెట్టేసి కొంచెం అలా కట్ చేసి అంటే నలిపేసి కూడా ఇలా కొంచెం నలిపేసి దానిలోకి అలా వేసేయడమే. ఇలా ఇప్పుడు వీటన్నిటి కూడా అలాగే చేయబోతుంది. ఒకవేళ ఇలా వేయకపోవడం నచ్చలేకపోతే నేను చూపిస్తాను వేయండి. ముందుగా మనం ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి, అంటే గింజ కాకుండా హాఫ్కి. దాని తర్వాత మనం ఈ గింజ ఉంది కదా, ఈ పీస్ని ఇలా వేసేస్తాం. తర్వాత ఈ గింజ ఉంది కదా, గింజ వద్దు అనుకుంటే వద్దు, కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత ఇలా కొంచెం పిండేసి ఆ గింజ బయటకు వచ్చేసిద్ది, ఇలా పడిపోయిద్ది. ఈ గింజ కాకుండా మిగతాదంతా వేసుకునేటమే. ఈ గింజలు ఉంటేనే కొంచెం పుల్లగా బాగుండిద్దండి. వీటన్నిటిని అలాగే చేయబోతుంది. ఇలా మొత్తం నలిపేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. పట్టుకరతో ఇలా పట్టుకొని ఇలా లేపుకుంటూ ఇలా అది పైకి వచ్చేందు ఇలా చేసుకుంటూ ఉండాలి కొంచెంసేపు, ఒక 10 సార్లు అలాగా. ఇప్పుడు దీన్ని అలా పెట్టేసి దీన్ని సిమ్లోకి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మీద పెట్టుకొని నోటికి తగినంత చక్కెర వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి మామూలు కంటే, ఎందుకంటే కొంచెం బాగుంటుంది. ఒకవేళ ఇలా జ్యూస్ చేయడం నచ్చలేదు అనుకో, ఒకరోజు రాత్రి అంతా నేరేడుపళ్ళని పెరుగులో కూడా పెట్టేయండి. తర్వాత రోజు తీసి దాన్ని ఉప్పు వేసుకున్న చక్కెర వేసుకున్న బాగుంటుంది. ఇలా కొంచెంసేపు మరిగిన తర్వాత ఒక స్టవ్ ఇలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తీసుకొని మెల్లగా వడగొట్టుకోవాలి. వేడి వేడిగా ఉండిద్ది. వర్షం పడినప్పుడు తాగాలంటే బాగుంటుంది. ఇలా వడగొట్టుకొని మొత్తం ఈ తొక్కును కూడా తినచ్చు, బాగుండిద్ది. గ్లాస్లోకి పోసుకొని తాగేయడమే.